మనం వెళ్ళిన ప్రతి చోట పాజిటివిటీ ఉంటుంది అని చెప్పలేం. కొన్ని చోట్ల మనం ఊహించని నెగిటివిటీ కూడా ఉంటుంది. అలా చుట్టూ సరౌండింగ్స్ లో నెగిటివిటీ ఉన్న ఇంట్లో దిగితే ఏమవుతుంది? అలా దిగిన ఒక ఫ్యామిలీ ఒక ఓల్డ్ ఉమెన్ ఆత్మకి బలైపోయారు. అసలు ఏం జరిగింది? ఎవరు ఆ ముసలావిడ? ఎందుకు ఆత్మలా మారింది? వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు వేధిస్తుంది? వర్ష వాళ్ళ ఫ్యామిలీ అప్పుడే వైజాగ్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వర్ష, వాళ్ళ అమ్మ, ఇంకా తన 2 బ్రదర్స్ ఉండేవారు. వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిన కొత్తలో బాగానే ఉండేవారు. వాళ్ళ ఇంటి ముందు ఒక పాడుబడ్డ ఇల్లు ఉండేది. దాన్ని చూస్తున్నప్పుడల్లా ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేది వర్షకి. ఎందుకో ఆ సరౌండింగ్స్ కి చాలా డిస్టర్బ్ అయ్యేది తను. కొద్ది రోజులయ్యాక ఆపోజిట్ ఇంట్లోకి 2 స్టూడెంట్స్ అయితే దిగారు. వాళ్ళు 1 మంత్ దాకా బాగానే ఉన్నారు. తర్వాత సడన్ గా ఒక రోజు పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ బయటకు వచ్చేసారు. వాళ్ళ సామాన్లు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ ఓనర్ చేత అన్ని ఖాళీ చేపించి తీసుకెళ్లారు. వర్షకి ఏమైంది అని బాగా ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. వాళ్ళని అడిగింది ఏం జరిగింది అక్కడ అని. వాళ్ళు ఉంటున్న కిచెన్లో సామాన్లు పైకి ఎగిరి కింద పడేవంట. నైట్ అంతా ఎవరో ఏడుస్తున్న సౌండ్ కూడా వచ్చేవి అని చెప్పారు. అందుకే మేము ఖాళీ చేశామని చెప్పారు. వాళ్ళు ఖాళీ చేసిన కొన్ని డేస్కి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ దిగింది. వాళ్ళు దిగిన 1 వీక్కే వాళ్ళ అబ్బాయి ఇంట్లో దేన్నో గుద్దుకొని కింద పడిపోయాడు. అలాగే తన చెయ్యి కూడా విరిగింది. తర్వాత నెమ్మదిగా వాళ్ళకి కూడా హంటెడ్ ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు కూడా 1 మంత్ తర్వాత ఖాళీ చేసేసారు. తర్వాత వర్ష వాళ్ళ కజిన్ సిస్టర్ వర్ష వాళ్ళ ఇంటికి వచ్చింది. ఒకరోజు వాళ్ళ అక్క నైట్ పడుకున్నప్పుడు వాళ్ళ అక్కకి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నల్లని ఆకారం వాళ్ళ అక్క దగ్గరికి వచ్చింది. నన్ను మా 2 కోడళ్ళు అసలు చూసుకునేవారు కాదు, తిండి అసలు పెట్టేవారు కాదు, అందుకే నేను చనిపోయాను అని చెప్పింది. మీ ఇంటి ద్వారబంధం దగ్గర దేవుడి గది ఉండడం వల్ల నేను లోపలికి రాలేకపోతున్నాను, కానీ మీ బెడ్రూమ్ విండో నుంచి నేను ఈజీగా లోపలికి వచ్చేయగలను. అలానే వచ్చి మీ ఇంట్లో ఎవరినో ఒకరిని తీసుకెళ్లిపోతాను అని భయపెట్టిందంట. ఆ కలతో ఒక్కసారిగా వర్ష వాళ్ళ అక్క ఉలిక్కిపడి లేచింది. తనకి చాలా భయమేసింది. తర్వాత రోజు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి తను ఊరికి వెళ్ళిపోయింది. ఇదంతా విని వర్ష గట్టిగా ఇంటి ఓనర్ ని అడిగింది అసలు అక్కడ ఏం జరిగింది అని. ఓనర్ చాలా తడబడ్డాడు. వీళ్ళు ఇంకా గట్టిగా అడిగేసరికి ఆ ఓనర్ చెప్పేశాడు, 10 years ముందు అక్కడ ఒక ఫ్యామిలీ ఉండేది. అందులో అవ్వ, తాత, 2 కోడళ్ళు ఉండేవారు. ఆ 2 కోడళ్ళు వాళ్ళని అసలు చూసుకునేవారు కాదంట. వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేవారు కాదంట. అలా ముందు తాత చనిపోయారు. తర్వాత నెమ్మదిగా అవ్వ కూడా చనిపోయింది. అప్పటి నుండి ఎవరు దిగినా అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పాడు. అది వినగానే వర్ష వాళ్ళకి చాలా భయమేసింది. ఎందుకంటే వాళ్ళ అక్క కూడా అదే కథ చెప్పింది. అంటే ఆ దయ్యం వాళ్ళ ఇంట్లోకి వస్తుందా అని భయం మొదలైంది. ఒకరోజు అందరూ డిన్నర్ చేశారు. మిగిలిపోయిన ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టమని వర్షకి వాళ్ళ అమ్మ చెప్పి వెళ్ళి పడుకుంది. వర్ష పెడతా అని మర్చిపోయింది. మధ్యరాత్రి వర్ష వాళ్ళమ్మ లేచి వాష్రూమ్ కి వెళ్లారు. మధ్యలో కిచెన్ నుండి ఏదో సౌండ్ వస్తుందని వెళ్ళి చూసింది. కిచెన్ లో బల్ల మీద ఒక నల్లని ఆకారం కూర్చొని ఆ ఫుడ్ ని తింటుంది. వాళ్ళ అమ్మకి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోయింది. అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయారు. తర్వాత వర్ష వాళ్ళు ఏమైంది అని వాళ్ళ అమ్మని లేపారు. నీరసం వల్ల పడిపోయిందేమో అనుకున్నారు. తర్వాత రోజు నుండి వాళ్ళ అమ్మ లోపలికి ఆత్మ దూరింది. వాళ్ళ అమ్మ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. వాళ్ళ అన్నయ్యలు 2 పట్టుకున్నా, ఇంకా వర్ష పట్టుకున్నా కూడా వాళ్ళందరినీ ఈడ్చుకుంటూ టెర్రస్ మీదకి వెళ్ళి వాళ్ళ అమ్మ దూకేస్తా అని అంటూ ఉండేది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ అమ్మని గట్టిగా పట్టుకునే వాళ్ళు. తర్వాత ఎవరో ముస్లిం దగ్గరికి తీసుకెళ్లి తాయెత్తు కడితే అప్పుడు కొంచెం బాగైంది. తర్వాత ఆపోజిట్ ఇంట్లోకి ఒక బెంగాలీ కపుల్ వచ్చారంట. వాళ్ళకి కూడా అలాంటి ఇన్సిడెంట్ జరగడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ కపుల్స్ ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోలేదు. అలా ఆ ఇంట్లోనే ఉండేవారు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. వర్ష వాళ్ళ ఇంటి చుట్టాలకి ఎవరికో కొంచెం లైట్ గా బెంగాలీ వస్తే వాళ్ళని పిలిపించి ఆ కపుల్ తో మాట్లాడించారు. వాళ్ళు ఎందుకు ఆ ఇంటి నుండి వెళ్ళిపోవట్లేదు అని కనుక్కున్నారంట. వాళ్ళు ఇలా అయితే చెప్పారు, వాళ్ళు వెళ్ళిన కొత్తలో చాలా దారుణంగా జరిగేవంట. బెడ్రూమ్ లో పడుకోవడానికి ట్రై చేస్తే ఇంకా అంతే, ఆ రోజంతా ఏదో ఒకటి పెద్దగా జరిగేదంట. ఇదంతా తెలుసుకున్న వాళ్ళు బెడ్రూమ్ లోపలికి వెళ్ళడం మానేశారు. అప్పటి నుండి వాళ్ళ ఇంట్లో ఆ ఇన్సిడెంట్ అనేవి కొంచెం కొంచెం తగ్గాయి. అలానే ఫుడ్ ఏమన్నా ఉంటే కిచెన్ లో ఉంచేవారు. మిడ్ నైట్ సౌండ్ వచ్చేవంట, కానీ వీళ్ళు ఏం పట్టించుకోనట్టుగా అసలు అక్కడికి వెళ్ళేవారు కాదు. సో అలా నెమ్మది నెమ్మదిగా తగ్గాయంట ఆ ఇన్సిడెంట్. వాటితో పాటు ఆకారం కోసం మిడ్ నైట్ అంటే సరిగ్గా 12 గంటలకి వంట చేసేవారంట. అది కూడా వేడి వేడిగా చేసి పెట్టేవారంట. అంటే ఆత్మ ఆ వంట తినేది కాదు, కానీ తన మనశ్శాంతి
మనశ్శాంతి కోసం అదంతా చేస్తూ ఉండేవారంట వీళ్ళు. ఇలా రోజు చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం తగ్గాయి. కానీ కొన్ని డేస్ అయ్యాక ఆ బెంగాలీ ఫ్యామిలీ కూడా అక్కడ నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటే వర్ష వాళ్ళ ఇంట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగేవి కాదు. ఒకవేళ ఆ ఇల్లు ఖాళీగా ఉంటే వెంటనే వీళ్ళ ఇంటికి వచ్చేది ఆకారం. ఇలా ఉంటే ఇంకా ఎప్పటికైనా వాళ్ళకి రిస్క్ అనుకొని వాళ్ళు ఆ ఇల్లుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కానీ ఆ ఇన్సిడెంట్ ని మర్చిపోవడానికి వర్షకి చాలా టైం పట్టింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.